హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ కీర్తి చరణ్. శనగపప్పు బీట్రూట్ కర్రీ. కావలసిన పదార్థాలు: ముందుగా నానబెట్టుకున్న శనగపప్పు, బీట్రూట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, టమాటా ముక్కలు, పోపుకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు. తయారు చేసుకునే విధానం: స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో సరిపడేంత నూనె వేసుకొని ముందుగా పోపు సామాన్ అంతా వేపి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు దోరగా వేయించుకున్న తర్వాత శనగపప్పును వేసి బాగా వేపుకోవాలండి. ఆ తర్వాత బీట్రూట్ పీసెస్ కూడా వేసి అందులో పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కారం వేసుకొని ఒక నిమిషం మూత పెట్టుకోవాలి. తర్వాత టమాటా పీసెస్ కూడా వేసి బాగా మూత పెట్టుకొని మగ్గనిచ్చిన తర్వాత తగినంత వాటర్ పోసుకొని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న విధంగా దగ్గరికి చేసుకోవాలి. ఈ కర్రీ మనకి చారులోకి కానీ పప్పులోకి కానీ కాంబినేషన్తో చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.